పూర్తి చేస్తారని చెప్పా. అందుకే అగ్రెసివ్గా వెళుతున్నాం. తెలుగు విజయంలో మహిళలదే కీలక పాత్ర. ఈ మహిళని మా ఆడబిడ్డలకు అంకితం చేస్తాం. మహిళా మహానాడుగా మనం ఏ ఆలోచన చేసినా, ఏ సంస్కరణ తెచ్చినా, ఏ పాలసీ అమలు చేసినా అది ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి ప్రాధాన్యమిచ్చాం. సాధారణ రైతు బిడ్డ నుంచి కార్మిక పిల్లల వరకు ఐటీ రంగంలో అవకాశాలు ఒక్క పాలసీతో లక్షల కుటుంబాల్లో విలువ నింపాం. దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికి గర్వకారణం. నాటి విజన్ 2020 నేటి స్వర్ణాంధ్ర 2047 యువగల కింద ఆనాటి జనరల్ సెక్రటరీ, ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ రాష్ట్రం అంతా తిరిగారు. యువగణంలో నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. టీనేజర్స్, జన్ అల్ఫా, జన్ జీ ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలోచనలు మీ మైండ్ లో ఏమున్నాయో దానికంటే బియాండ్ గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. నాడు ఒక్క ఐటీనే యువత తలరాత మార్చింది, తలసరి ఆదాయం పెంచింది, జీవన ప్రమాణాలు పెరిగాయి, అసమానతలు తగ్గాయి. నేడు అంతకు మించి అవకాశాలు కల్పిస్తున్నాం. ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు, ఐటీ, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ 3 లక్షల మందికి ఉద్యోగాలు. ఆ రోజు చెప్పేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ఇప్పటికే మీరు చూస్తే 282 సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీ స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జన్మదినం మే 28వ తారీఖు అయితే మే 27, 28వ తారీఖుల్లో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులకు పెద్ద పండగ, మహావేదికగా ఉంటుందంటే అది మహానాడు కార్యక్రమం. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం హైబ్రిడ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం. ఇందులో భాగంగా మాలాంటి క్లస్టర్ నాయకులందరికీ కూడా ప్రాతినిధ్యం వహించేలాగా మాకు అవకాశం ఇవ్వడం చాలా ఆనందదాయకం. మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్లస్టర్లందరి తరఫున, భీమవరం నియోజకవర్గ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల తరఫున కూడా
గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి మేమంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పుట్టినరోజు సందర్భంగా మహానాడు కార్యక్రమం జరుపుకోవటం ప్రతి సంవత్సరం ఇది తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ సంవత్సరం మోదీ గారి యొక్క కొద్దిగా ఆదేశాల ప్రకారం కొద్దిగా ప్రాబ్లం ఆదేశాల ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కనుక నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని కష్టర ఆధ్వర్యంలో చేయమని ఆదేశాలు ఇవ్వడం వల్ల మనం ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలోనూ కష్టర ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఎన్టీ రామారావు గారు అంటే మనకి సామాన్య ప్రజలకు ఒక దేవుడు. పార్టీ పెట్టి 9 నెలలు అధికారంలోకి వచ్చి ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అందించి ప్రజలకి దేవుడిగా అవతరించిన కలియుగంలో ఒక దేవుడి కింద నిలుగుతున్న ఎన్టీ రామారావు గారిని ఈ జయంతి ఈ మహానాడు ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. 27వ తారీఖు రేపు 28 మన తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా సరే పండుగ రోజు. అంటే మన ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఆయన పుట్టినరోజు మేమందరం ఒక పండగ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కలిసి ఒక పండగ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. అది ఆనవాయితీ మాకు. అందులో భాగంగా భీమవరం మండలం నుంచి చాలా కష్టంలో 9వ కష్టం ఇది. ఈ కష్టంలో అధ్యక్షుడు మన సుబ్రహ్మణ్యం రాజు గారు, కో-అధ్యక్షుడుగా వెంకట గారు దీనికి అధ్యక్ష వహించారు. భారీ స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుకు ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, యావత్ భారతదేశంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు పేదవాడు కడుపునిండా అన్నం తింటేనే నిజమైన స్వతంత్రం వచ్చింది అనే ఒక నిదానంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో అందడం జరిగింది. ఆ అధికారంలో వచ్చిన 2 నెలల్లోనే పేదవాడికి కిలో 2 రూపాయల పథకం ఇవ్వడం జరిగింది. తర్వాత రోజుల్లో తెలుగుదేశానికి ఈ ధనికుడే రాజధికారం చేపట్టాలా, బడుగు బలహీన వర్గాలు చేపట్టకూడదని బీసీ పోరాట సమితి పార్లమెంట్లో పోరాడి రాజధికారాన్ని బీసీలకు తెచ్చిన నాయకుడు ఎవరన్నారంటే దేశంలోనే ఒక ఎన్టీ రామారావు. అలాగే ఒక పేదవాడు డబ్బున్నవాడు బిడ్డలే చదవాలా, పేదవాడు చదవకూడదని ఒక ఆలోచన చేసి ఆ రోజున ఎంసెట్ తీసుకొచ్చి ఈ రోజున దేశాల్లోనూ ఇంజనీర్లు కానీ డాక్టర్లు అయ్యారంటే కారణం ఏంటంటే ఎన్టీ రామారావు. ఈ రోజు 2వ తరం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు రాజకీయాల కోసం అన్నా క్యాంటీన్లు పెట్టి మనకి పేదవాడికి మధ్యతరగతి వాడికి కడుపు అన్నం పెట్టుతున్నారంటే చంద్రబాబు నాయుడు. 3వ తరం వచ్చిన లోకేష్ బాబు డొక్కా సీతమ్మ గారు ఒక పేరు పెట్టి నాణ్యమైన ఇది అంగన్వాడీకి కానీ బోర్డు స్కూల్ పిల్లలకు కానీ నాణ్యమైన రైస్ కానీ బట్టలు కానీ అలాగే కిట్లో ఉన్నాయన్నీ కానీ ఇచ్చి ఈ రోజున ఒక యువతని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ఎవరు ఉన్నాడు లోకేష్ బాబు. ఈ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ కాబట్టి మేము తెలుగుదేశం సైనికులందరం ఈ రోజున 9వ క్లస్టర్లో మేమందరం భీమవరం మండలంలో 3 ఉన్నాయి. కోవాడనవరం, అలాగే మన తాడే బేతపూడి, మా కోవాడ గ్రామాల్లో మేము చాలా బ్రహ్మాండంగా చేస్తాం. ఈ కార్యక్రమంలో భాగంగా మేము సుబ్రహ్మణ్యం గారి కష్టంలో ఉన్నాం కాబట్టి మేము ఇక్కడికి వస్తూ జరిగింది. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మే 27వ తారీఖు అన్నగారు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ప్రపంచం అంతా కూడా తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. అలాగే ఆ తరం నుంచి ఈ తరమైన మన లోకేష్ గారి తరం వచ్చేటప్పటికి ఈ హైబ్రిడ్ విధానంలో ఈ మహానాడు పండుగని మరింత విస్తరించి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు విస్తరించి ఆన్లైన్ విధానంలో నిర్వహించడం అనేది చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా అన్న ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. మనకేం
పరిచే పరిస్థితికి వస్తున్నాం. ఎడ్యుకేషన్లో ఏమైనా ఒక రోల్ మోడల్గా నిలబెడతాం. టీచర్ల రిక్రూట్మెంట్ మొదలు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ముస్తాబు ద్వారా పిల్లల్లో చైతన్యం తీసుకొస్తాం. పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తాం. ప్రభుత్వ స్కూళ్ళన్నీ విద్యా ర్యాంకులు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. ఇంకొక P4 తీసుకొచ్చాం. ఈ P4 ద్వారా